అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సొరకాయ కీర చేసుకుందామండి. సొరకాయ తురుముకున్నాను. ఇది నెయ్యిలో బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కొద్దిగా ఫ్రై చేసి నెయ్యిలో పక్కకు పెట్టుకోండి. ఇదైతే మంచి వాసన పోవాలి. మాకైతే 3 ప్యాకెట్లు పాలు పట్టినాయి. కొన్ని సగ్గుబియ్యము నానబెట్టుకోవాలి. పాలు బాగా మరగనియాలి గట్టిగా వచ్చేవరకు. ఇగో ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిందండి. మంచిగా పచ్చి వాసన పోవాలి. ఎందుకంటే ఇది చూపిస్తే లెంత్ ఎక్కువవుతుందని మేము కొంచెం షార్ట్లోనే తీసినాము. అప్పుడు ఇది అందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత, సన్న సగ్గుబియ్యం ఇవి, అందుకే 5 మినిట్స్ సరిపోతుంది. అందులో ఉడుకుతుంది కదా. ఇవి కూడా అందులో వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షుగరు దానికి ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా గట్టిగా కాలేదు, పలసగానే ఉందండి. దీంట్లో మనం పాలకోవా వేసుకొని, బయట దొరుకుతుంది మనకి, మీషో, అది స్విగ్గీలో, జొమాటోలో. ఇగో బాగా ఉడుకుతుంది కదండి. ఇలా బాగా చాలాసేపు ఉడకాలి. మనకు 4కి ఇగో పాలకోవా. ఇది మనం తినే కోవా. ఇంకొకటి నార్మల్ కోవా, షుగర్ లేని కోవా. ఇది షుగర్ కోవా. 2 కోవా వేస్తాను. ఇది షుగర్ లేని కోవా అండి. దీంతో చాలా టేస్ట్ బాగా వస్తుందండి. మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదు, అందుకని మేము ఈ కోవా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం కొద్దిగా. గ్రీన్ కలర్, సొరకాయ కీర కాబట్టి గ్రీనే ఉండాలి. ఇది చూడండి, ఇంకా థిక్గా కావాలి. ఇంకా టైం పట్టిద్ది. థిక్ అయింది. ఇగో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.